తీసుకున్న మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మన మతం పేరుతో మత సంస్థలని మరియు ధర్మాదాయ సంస్థలని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ధర్మాదాయ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం చారిటబుల్ ట్రస్ట్స్ అనే పేరుతో పిలుస్తాం. చారిటబుల్ ట్రస్ట్ అని అంటాం. మనం ఏ మతాన్ని అయితే తీసుకుంటామో మనకు భారత రాజ్యాంగం ప్రకారం ఏ మతాన్నైనా స్వీకరించే అధికారం ఉన్నది. ఏ మతాన్ని అయితే మనం తీసుకుంటామో ఆ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని మత సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ మత సంస్థల పేరుతో మనం కొంత స్థిరాస్తి అంటే ప్రాపర్టీస్ భూములని సంపాదించుకోవచ్చు. అదేవిధంగా చరాస్తి అంటే మనీ డబ్బులని కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఆ సంస్థకి సంబంధించిన డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవాలనేది ఒక వర్షన్. అయితే దీనిని కొంతమంది సైడ్ ట్రాక్గా తీసుకొని స్థిరాస్తి సంపాదించుకునే అవకాశం ఉన్నది కాబట్టి కొన్ని సంస్థల పేరుతో కొన్ని కోటాను కోట్ల రూపాయల డబ్బు సంపాదించుకుంటున్నారు. అది అన్ని మతాలకు సంబంధించిన ఆ మత గురువులు, మత పూజారులు, ఆ ఫాదర్లు, చర్చిలకు సంబంధించిన వాళ్ళు ప్రతి వ్యక్తి చేసేది ఇదే జరుగుతుంది. అయితే ఇక్కడ మతం పేరుతో మరి మత సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ మత సంస్థల పైన ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇదొకటి వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందండి. మత సంస్థల పైన ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. సంస్థ పైన చారిటబుల్ ట్రస్ట్ పైన కానీ మత సంస్థ పైన కానీ ఇక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అంటే ఇంత డబ్బు సంపాదిస్తే ఇంత ట్యాక్స్ పే చేయాలి అని చెప్పేసి వాళ్ళకి కండిషన్ ఉండదు. రెండోది వాళ్ళపైన ఆడిటింగ్ ఉండదు. ఆడిటింగ్ అనేది నిర్వహించరు. అంటే మనం తనిఖీ అంటాం కదండి, తనిఖీ నిర్వహించేది ఉండదు. ఎక్స్పెన్సెస్ వాళ్ళ ఖర్చులని చూపెట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ధర్మాదాయ సంస్థలు ఏవైతే ఉన్నాయో లేదా స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళపైన విధించడానికి ఛాన్స్ లేదు. అదేవిధంగా వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారో ఎవరికీ లెక్క చూపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ సంస్థ ఒకవేళ గవర్నమెంట్ ఆధీనంలో నడిచే అటువంటి దేవాలయం అయితే, గవర్నమెంట్ ఆధీనంలో ఉండే దేవాలయం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ తిరుమల తిరుపతి దేవస్థానము ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆధీనంలో ఉండే అటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆడిటింగ్ నిర్వహించడానికి అవకాశం ఉన్నది. అక్కడ లెక్కలను చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ స్వచ్ఛంద సంస్థలు కానీ ధర్మాదాయ సంస్థలు కానీ వాళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. వాళ్ళపైన మనం తనిఖీ నిర్వహించేది, ఆడిటింగ్ చేసేది ఉండదు. కాబట్టి ఒక పర్సన్ పేరు మీద మీరు బాగా గుర్తుంచుకోండి, పర్సన్ పేరు మీద డబ్బున్నప్పుడు తప్పకుండా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొన్ని లక్షలు సంపాదిస్తే గవర్నమెంట్ ఏ లిమిటేషన్ అయితే పెడుతుందో కొన్ని లక్షలు సంపాదించిన వ్యక్తి ఇంత ట్యాక్స్ పే చేయాలి. 20 లక్షల సంవత్సర ఆదాయం ఉన్న వ్యక్తి ఇంత ట్యాక్స్ పే చేయాలి. పర్సన్ పేరు మీద ఎక్కువ ఆదాయం ఉంటే తప్పకుండా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ట్రస్ట్ పేరు మీద ఆస్తి ఉన్నప్పుడు దేర్ ఈజ్ నో ఇన్కమ్ ట్యాక్స్. ట్రస్ట్ పేరు మీద, సంస్థ పేరు మీద. అందుకే చాలామంది రాజకీయ నాయకులు కానీ చాలామంది వ్యాపారవేత్తలు కానీ వాళ్ళ సొంత పేరు మీద కాకుండా ట్రస్ట్ పేరు మీద చూపిస్తారు ఈ ఆస్తినంతా. వాళ్ళ నాన్న పేరు మీదగానో, అమ్మ వాళ్ళ పేరు మీదగానో, లేదంటే వాళ్ళకు నచ్చినటువంటి ఏదన్నా భగవంతుని పేరు మీదగానో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మేము సేవ చేస్తున్నామని చెప్పేసి కొంతమంది దగ్గర ఆ డొనేషన్స్ కూడా తీసుకొని వాళ్ళ ద్వారా ఆ డొనేషన్ని మేము సంస్థ కోసమే ఉపయోగిస్తామని చెప్పేసి కొన్ని కోటాను కోట్ల రూపాయల డబ్బు సంపాదించినటువంటి దొంగ పూజారులు చాలామంది ఉన్నారు. దొంగ ఫాదర్లు ఉన్నారు. ఆ దొంగ అంటే మతాలకు సంబంధించినటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి దాంట్లో అలాంటి వ్యక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇక మీకు ఇంకొక వ్యక్తిని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే గుర్మిత్ బాబా అంట. గుర్మిత్ బాబా. ఈ గుర్మిత్ బాబానే మనం డేరా బాబా అంటాం. విని పేరు డేరా బాబా. ఈ డేరా బాబా డేరా స్వచ్ఛ సౌదా అని, డేరా స్వచ్ఛ సౌదా
అనేటువంటి ఈ పేరుతో పంజాబ్ హర్యానా ఆ ప్రాంతంలో ఉంటుంది. డేరా స్వచ్ఛ సౌదా అనేటువంటి పేరుతో ఈ డేరా బాబా ఎవరైతే ఉన్నారో ఆయన ఒరిజినల్ పేరు గుర్మిత్ బాబా అంటాం. ఈ డేరా బాబా అనేటువంటి వ్యక్తి కొన్ని వందల వేల ఎకరాల భూమి కలిగి ఉన్నాడు. కొన్ని కోటాను కోట్ల రూపాయల డబ్బులను కలిగి ఉన్నాడు. దేవుని పేరు మీద ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి క్రమంలో చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళడం, వాళ్ళకి కొన్ని ఆ శరీరానికి ఏమైనా ఇంజక్షన్లు వేయించి వాళ్ళని వేరే ప్రాంతానికి అమ్మడం, ఇదంతా అక్రమాస్తులలో భాగంగా అమ్మాయిలను ఇబ్బంది పెట్టినటువంటి విషయంలో భాగంగా ఈ డేరా బాబా అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అంటే ఇట్లాంటి దొంగ పర్సన్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ మన రాజ్యాంగం ఏం చెప్పిందంటే నువ్వు ఏ మతాన్నైనా తీసుకో, ఆ మతాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి కొన్ని సంస్థలను ఏర్పాటు చేసుకో. అందుకే ఈ దేశంలో ఎక్కువ ఆస్తి కలిగినటువంటి మత సంస్థలు ఎవరయ్యా అంటే క్రిస్టియన్ మత సంస్థలు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డాటాకి సంబంధించిన విషయం ఇది. డాటా రూపంలో మనకి ప్రభుత్వమే చెప్పినటువంటి విషయం. ఎక్కువ ఆస్తిని కలిగినటువంటి సంస్థ ఏంటి అంటే క్రిస్టియన్ సంస్థ దగ్గర ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. అంటే ఆ చర్చిల సరౌండింగ్లో వాళ్ళకి ఎక్కువగా భూమి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఆధారంతో సహా చూపించడం అనేది జరిగింది. కాబట్టి నువ్వు ఏ మతాన్నైనా తీసుకో, ఆ మతాన్ని కాపాడుకోవడానికి సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఆ సంస్థ ప్రభుత్వ నియంత్రణకి లోబడి పనిచేసుకోవాలి. ఆ సంస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి లేదు, ప్రభుత్వ నియంత్రణలో పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చారిటబుల్ ట్రస్ట్కి కానీ లేదా ధర్మాదాయ సంస్థకి కానీ సంబంధించింది. అయితే ఒక దేవాలయాన్ని రోడ్డుకు మధ్యలో కట్టారు అని అనుకుందాం. సరే, వీళ్ళు ఎక్కడైనా దేవాలయాన్ని లేదా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అని అనుకున్నాం కదా. సరే, దేవాలయాన్ని రోడ్డుకు మధ్యలో, ఆ దేవాలయం చర్చి కావచ్చు, లేదంటే మసీద్ కావచ్చు, లేదంటే హిందువులకు సంబంధించిన ఏ టెంపుల్ అయినా కావచ్చు. మరి ఒక టెంపుల్ ఏదైతే ఉంటుందో ఆ టెంపుల్ రోడ్డు విస్తరణకి ఒకవేళ అడ్డొస్తే, టెంపుల్ ఏదైనా కావచ్చు అండి, ఆ రోడ్డు ఎక్స్టెన్షన్కి ఒకవేళ ఆ టెంపుల్ అనేది అడ్డొస్తే, రోడ్డు విస్తరణలో ఏదైనా దేవాలయ టెంపుల్ అడ్డొస్తే దాన్ని కూల్చివేయవచ్చా, కూల్చివేయకూడదా? అది చర్చి కావచ్చు, హిందూ దేవాలయమే కావచ్చు, మసీదే కావచ్చు, బౌద్ధ జైన ఆలయాలకు సంబంధించినవి కావచ్చు. ఏ దేవాలయానికి సంబంధించిందైనా రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు ఎక్స్పాన్షన్ చేస్తాం కదా మనం, రోడ్డును వెడల్పు చేస్తున్నప్పుడు ఆ గుడి ఒకవేళ అడ్డొస్తే ఆ గుడిని కూల్చివేయవచ్చా? చాలా సంవత్సరాలు దీనిపైన చర్చ జరిగింది. ఎందుకంటే ఫస్ట్ మా గుడిని ఎందుకు గుల్చేస్తావు, ఫస్ట్ మా గుడినే ఎందుకు గుల్చేస్తావని ఒక మతం వాళ్ళు మరొక మతం మీద దాడి చేసుకునేటువంటి సందర్భాలు వచ్చినాయి. అయితే మనకి 1994 సంవత్సరంలో అహ్మదాబాద్ హైకోర్టు, 1994లో అహ్మదాబాద్ అంటే గుజరాత్ హైకోర్టు అండి, ఇది గుజరాత్ హైకోర్టు. అహ్మదాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. రోడ్డుకి అడ్డుగా ఉన్నటువంటి ఏ దేవాలయాన్నైనా, రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న ఏ దేవాలయానైనా కూల్చివేయవచ్చు అని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. అహ్మదాబాద్ హైకోర్టు, అలహాబాద్ కాదు, అలహాబాద్ అంటే మళ్ళీ ఉత్తరప్రదేశ్ అవుతుంది, అలహాబాద్ అంటే యూపీ హైకోర్టు అవుతుంది. ఈ అహ్మదాబాద్ వేరు, అలహాబాద్ వేరు. అహ్మదాబాద్ హైకోర్టు, గుజరాత్ హైకోర్టు ఏం చెప్పింది, రోడ్డుకు విస్తీర్ణంలో భాగంగా అడ్డుగా ఉన్న ఏ దేవాలయాన్ని కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పింది. అయితే దీనిపైన చాలా రకాల కాంట్రవర్సీ జరిగింది. మా దేవాలయాన్ని ఎందుకు కూల్చేస్తారు, మా దేవాలయం పైననే ఎందుకు ఇంత వివక్షత అని కూల్చివేయడానికి వచ్చినటువంటి వ్యక్తులపైన దాడి చేయడం, వాళ్ళని కొట్టడం, తిట్టడం, చంపడం, ఇట్లాంటి చాలా రకాలు జరిగిన తర్వాత చాలామంది కోర్టులో సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. అహ్మదాబాద్ అంటే ఇది ఒక హైకోర్టే కదండి, హైకోర్టు చెప్పినటువంటిదే మనకు భారతదేశంలో ఫైనల్ కాదు. భారతదేశంలో మనకి ఇప్పటివరకు 25 హైకోర్టులు ఉన్నప్పటికీ ఈ హైకోర్టులో మనకి న్యాయం జరగలేదు అని అనుకున్నప్పుడు మనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అయితే అహ్మదాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు వారు 1998 సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 1998 సంవత్సరంలో అంటే అహ్మదాబాద్ అయిపోయినాక 4 సంవత్సరాలకి మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చి చారిత్రక నేపథ్యం కలిగిన
ఏ దేవాలయాన్ని కూడా కూల్చివేయకూడదు. చారిత్రక నేపథ్యం కలిగిన ఏ దేవాలయాన్ని కూడా కూల్చివేయకూడదు. ఒకవేళ ఆ దేవాలయాలు కూల్చివేయాల్సిన పరిస్థితి వస్తే ఆ ఇరు మత పెద్దలని కూర్చోబెట్టి ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ దేవాలయాలు పలగొడితే వాళ్ళకు వేరే చోట ఆ దేవాలయాన్ని నిర్మించుకోవడానికి న్యాయపరంగా వాళ్ళకు విషయం చెప్పి ఆ దేవాలయాన్ని వేరే దగ్గర మీరు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు రోడ్ల దగ్గర కొన్ని అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా హిందూ టెంపుల్ కానీ ముస్లిం టెంపుల్ కానీ ఇవి రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి అక్కడక్కడ చర్చీలు కూడా ఉన్నాయి అనుకోండి, రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటివి ఉన్నాయి. మీకు ఇక్కడ ఇటు మనం ట్రావెల్ చేస్తూ ఉండగానే ఇక్కడ ఏదో ఒక టెంపుల్ ఉంటుంది. మరి ఇక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది కదా, అప్పుడు ఈ టెంపుల్ని కూల్చివేయకుండా ప్రజలు ఆ డైవర్షన్ తీసుకొని వెళ్తున్నారు కానీ దాన్ని ఇంకా కూల్చివేయనటువంటి పరిస్థితులు ఇప్పటికీ దేశంలో చాలా రకాల కొనసాగుతున్నాయి. అంటే ప్రజలకి ఆ విఘాతం కలిగించే, ఎందుకంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏదైనా చేసుకోవాలి. ఏ మతం అయితేనేమి ప్రజలకి అనుకూలంగా ఉండే అటువంటి మతాలని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే 1998లో సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ప్రకారం చారిత్రక నేపథ్యం ఉన్నట్టయితే దానిని కూల్చివేయకూడదు అనేటువంటి ఉద్దేశం మీద సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ని ఇచ్చింది. అయితే ఈ జడ్జిమెంట్ని ఇచ్చిన తర్వాత చాలా టెంపుల్లు రోడ్ల పైననే ఉన్నాయి, ఇంకా వాటిని కూలగొట్టలేని పరిస్థితి. అయితే ఈ విషయాన్ని ఒకవేళ టెంపుల్ని కూల్చివేయాల్సి వస్తే 1978లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం అని మొరార్జీ దేశాయ్ కాలంలో చేశారు. ఈ చట్టం ప్రకారం ఏంటి, ఒకవేళ ఆ దేవాలయాలనే కూల్చివేస్తే అప్పుడు అంటే 1978లోనే చెప్పారు అనుకోండి. ఈ 78లో ఆయన చెప్పింది దేనికోసం చెప్పారు, మైనారిటీ దేవాలయాలని కూల్చివేయాల్సి వస్తే మైనారిటీలు అంటే ఎవరండి, జనాభాలో 50% కంటే తక్కువ పాపులేషన్ కలిగిన వాళ్ళందరూ మైనారిటీలే. ఒకవేళ మైనారిటీ టెంపుల్స్ని కూల్చివేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి వేరే దగ్గర ఆ ప్లేస్ని కేటాయించి ఆ టెంపుల్ని నిర్మాణం చేసుకోవడానికి కావాల్సిన నష్టపరిహారాన్ని తప్పకుండా చెల్లించాలి అనేటువంటి ఉద్దేశం మీద మొరార్జీ దేశాయ్ గారు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మనకి ఇక్కడ 2 జడ్జిమెంట్లు కీలకమండి. రోడ్డుకు అడ్డుగా ఉండే అటువంటి దేవాలయాలని రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉండే దేవాలయాలని కూల్చివేయవచ్చని చెప్పినటువంటిది అహ్మదాబాద్ హైకోర్టు. అహ్మదాబాద్ అంటే గుజరాత్ ప్రాంతానికి సంబంధించి, అలహాబాద్ హైకోర్టు అంటే ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి. భారతదేశంలో అతిపెద్ద హైకోర్టు, ఎక్కువ జడ్జీలను కలిగినటువంటి హైకోర్టు అని మనం అలహాబాద్ హైకోర్టుని పిలుస్తాం. భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నప్పటికీ ఏ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లోనైనా మనకేదైనా లోపం ఉంది అని మనం అనుకున్నప్పుడు, మనకి తగిన న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు మనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అలా సుప్రీంకోర్టు 1998లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక టెంపుల్ను కూల్చివేస్తున్నటువంటి సందర్భంలో, ఏదైనా ఒక టెంపుల్ని కూల్చివేస్తున్న సందర్భంలో అక్కడ మనం ప్రార్థనలు చేసుకోవచ్చా? వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్లో అడిగినటువంటిది ఇది. 1992 సంవత్సరంలో డిసెంబర్ 6కి మనకి బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగింది. 1992 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన మసీదుని కూల్చివేశారు. మసీదుని కూల్చివేసిన తర్వాత మనకు అక్కడ చాలా రకాల ఇబ్బందికరమైన పరిస్థితి, ఇటు ముస్లింలు కానీ హిందువులు కానీ ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం, దేశమంతా కూడా 2 వర్గాల మధ్యలో గొడవలు జరగడం, ఇదంతా జరిగిపోయింది. 1992లో ఈ గొడవ జరిగినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళొద్దని కోర్టు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కోర్టు కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టినాక ఈ రిస్ట్రిక్షన్ పెట్టినటువంటి ఈ సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో మనకు ఒక వ్యక్తి ప్రార్థనలు చేసుకోవడానికి అక్కడికి వెళ్తాడు. ఇస్మాయిల్ ఫారూఖీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇస్మాయిల్ ఫారూఖీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా.
సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. దేనికి సంబంధించింది? వివాదాస్పదమైన ప్రదేశాలలో, వివాదాస్పదమైన అంటే కాంట్రవర్షియల్ ఏరియాస్ అని, వివాదాస్పదమైన మత ప్రదేశాల్లో లేదా మతపరమైన ప్రార్థనా మందిరాలలో ఎక్కడ కూడా ప్రార్థనలు చేసుకోకూడదు. వివాదాస్పదమైన మత ప్రదేశాలలో లేదా ప్రార్థనా మందిరాలలో ప్రార్థనలు చేసుకోవద్దు. ఎందుకంటే 1992 సంవత్సరంలో ఈ బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన తర్వాత, ఈ బాబ్రీ మసీదు విధ్వంసం జరిగినాక రెండు వర్గాల మధ్య గొడవలు, రెండు మతాల మధ్య గొడవలు జరుగుతుంటే ఈ ఇస్మాయిల్ అనే వ్యక్తి ప్రార్థనలు చేసుకోవడానికి ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ బాబ్రీ మసీదు ముందు కూర్చొని ప్రార్థన చేసుకుంటే కొంతమంది ఆయనకి వార్నింగ్ ఇచ్చారు, ఇక్కడ ప్రార్థనలు చేసుకోవద్దని. అప్పుడైనా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. నేను ప్రార్థన చేసుకునే అవకాశం లేదా, నాకు నచ్చిన దేవుడిని నేను మొక్కే అవకాశం లేదంటే, నీకు నచ్చిన దేవుడిని నువ్వు మొక్కోవచ్చు, ఎవరు కాదనట్లేదు. కానీ ఇది వివాదాస్పదమైన ప్రదేశము, ఇక్కడ గొడవలు జరుగుతున్న ప్రదేశము. నువ్వు వచ్చి నీ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటావు, ఇంకొక ఆయన వచ్చి వాళ్ళకి సంబంధించిన దేవుణ్ణి ప్రార్థన చేసుకో. ఇక్కడ మతం పేరుతో గొడవలు జరుగుతున్నాయి. నువ్వు కూర్చుంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినావు, మా మతానికి అవకాశం ఏమని వాళ్ళు వచ్చి గొడవలు చేస్తారు. ఇదంతా మళ్ళీ ల్యాండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ కలుగుతుంది. ఇది ఎవరి ల్యాండ్ అని ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి ఈ ఒక్క ప్రాంతంలో తప్ప నువ్వు ఎక్కడైనా ప్రార్థనలు చేసుకో, మాకు అభ్యంతరాలు. వివాదాస్పదమైనటువంటి ప్రదేశాలలో మతపరమైన ప్రార్థనలు చేసుకోకూడదు అనేటువంటి విషయం 1994 సంవత్సరంలో ఇస్మాయిల్ ఫారూఖీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో మనకి ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. ఇది చాలా క్రియాశీలకమైన జడ్జిమెంట్. ఏ మతానికి సంబంధించిందైనా తప్పకుండా ఇది పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని మరొక కేసును చూద్దాం. నూరత్ రెహమాన్ బర్కతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1998లో వచ్చిన మరొక జడ్జిమెంట్. నూరత్ రెహమాన్ బర్కతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ప్రార్థనా మందిరాలపై లౌడ్ స్పీకర్స్ని కొంత పరిమిత సమయం వరకు మాత్రమే ఉపయోగించాలి. చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అంటామండి, ఇవన్నీ క్రియాశీలకమైనవి. నూరత్ రెహమాన్ బర్కతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో ఏ ప్రార్థనా మందిరాలపైన అయినా లౌడ్ స్పీకర్లని కొంత పరిమిత సమయం వరకు మాత్రమే ఉపయోగించాలి. లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ఆ చుట్టుపక్కల ఉండే అటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అది ఏ మతానికి సంబంధించిందైనా, అది ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా కూడా వాళ్ళ దేవాలయాలపైన కొంత పరిమిత సమయం వరకు మాత్రమే, లేదా ఇంటర్నల్గా వాళ్ళకి వినబడేలాగా మాత్రమే అది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. లౌడ్ స్పీకర్లు ఎక్కువగా ఉపయోగిస్తే ఇతర మతాలకు ఇబ్బంది కలుగుతుంది, లేదా ఇతర శాఖల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పరిమిత సమయం వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాలి. అది దాటిన తర్వాత ఎవరైనా ప్రభుత్వ ఆ రిస్ట్రిక్షన్కి లోబడి ఉండాల్సిందే. అంటే నా మతం కదా, నేను ప్రచారం చేసుకుంటా, నీకు మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉన్నది. కానీ ఇతర వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలగకూడదు, ఇతరులకి ఇబ్బంది కలగకూడదు. నీ మతాన్ని నువ్వు కాపాడుకో, నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకో, నీ మత దేవాలయాలపైన నువ్వు లౌడ్ స్పీకర్లని అరేంజ్ చేసుకో, తప్పులేదు. కానీ కొంత పరిమిత సమయాన్ని పాటించాలి. కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు నువ్వు ఎక్కువ టైం యూజ్ చేసుకో, దాన్ని ఎవరు కూడా నీకు రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి, ఎవరు కూడా నేను ఇబ్బంది పెట్టలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ తప్పకుండా ఫాలో కావాల్సింది ఏంటంటే కొంత పరిమిత సమయం వరకు మాత్రమే ఏ టెంపుల్ పైననైనా తప్పకుండా ఈ లౌడ్ స్పీకర్లు అనే వాటిని యూజ్ చేసుకోవాలి అనేది మనకి దీనికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మనం చెప్పినటువంటి ఈ జడ్జిమెంట్లను మీరు చూస్తే లౌడ్ స్పీకర్లకు సంబంధించింది, రెండోది ఇస్మాయిల్కి సంబంధించింది, అహ్మదాబాద్ చెప్పినటువంటిది, అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటిది. ఇదంతా దేనికి సంబంధించింది అని అంటే మనకి 26 ఆర్టికల్కి సంబంధించి ఎవరైనా మతం పేరుతో ధర్మాదాయ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు, వాటిని నిర్వహించుకునే క్రమంలో కొంత ప్రాపర్టీ కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పినాం. ఇక దీని తర్వాత కంటిన్యూషన్ నెక్స్ట్ వన్ చూద్దాం.
ఆర్టికల్ నెంబర్ 27, ఆర్టికల్ నెంబర్ 27 తర్వాత కంటిన్యూషన్ 27 ఆర్టికల్లో there is no forced religion based taxes. మతం పేరుతో బలవంతముగా పన్నులు వసూలు చేయకూడదు. మతం పేరుతో బలవంతపు పన్నులు వసూలు చేయకూడదు. మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి బలవంతంగా పన్నులు వసూలు చేసుకోకూడదు. ఈ బలవంతపు పన్నులు అంటే ప్రభుత్వము వసూలు చేసేది. ప్రభుత్వము ప్రజల వద్ద నుండి ఈ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరంతా ట్యాక్స్ కట్టండి. భారతదేశం హిందుస్థానీ దేశం కాబట్టి హిందూ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి హిందువులు కాకుండా వేరే వాళ్ళు మాత్రమే ట్యాక్స్ పే చేయండి. ఏ రోజు ఎవరన్నారు ఈ పాయింట్? ఇక్కడ ఇందులో 14% ముస్లింలు ఉన్నారు కాబట్టి ముస్లింలు ట్యాక్స్ కట్టకండి, మిగతా వాళ్ళు ట్యాక్స్ కట్టండి. ఏ రోజు మన భారతదేశంలో అది ఉండరు. దాదాపుగా 2 to 3% క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్స్ ట్యాక్స్ కట్టకండి, మిగతా వాళ్ళు కట్టండి, ఇదంతా ఉండదండి. దేశ అభివృద్ధి కోసం ఎవరైనా ట్యాక్స్ కట్టాల్సిందే. దేశ అభివృద్ధి కోసం ట్యాక్స్ కట్టాలి, కానీ మతం పేరుతో పన్నులు వసూలు చేసుకోకూడదు. అంటే దీనికి మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఢిల్లీ సుల్తానుల కాలంలో జిజియా ట్యాక్స్ అని ఉండేదండి. జిజియా పన్ను ఢిల్లీ సుల్తానుల కాలంలో మనకి జిజియా పన్ను అనేది ఉండేది. ఈ జిజియా పన్ను ఢిల్లీ సుల్తాను రాజులు విధించారు. ఢిల్లీ సుల్తానులు అంటే వీళ్ళు ముస్లిం రాజులు అండి, అందరూ కూడా ముస్లిం రాజులు. ఢిల్లీ సుల్తానులు అంటే ముస్లిం రాజులు. మరి ముస్లింలు నాన్ ముస్లిమ్స్ దగ్గర నుండి ఢిల్లీ సుల్తానులు అనేవాళ్ళు ముస్లింలు. ఈ ముస్లిం రాజులు ముస్లిమేతరుల నుండి పన్నులు వసూలు చేసేది. ముస్లిమేతరులు అంటే ముస్లింలు కాకుండా మిగతా మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి పన్ను వసూలు చేసేది. అంటే ఇక్కడ ట్యాక్స్ వసూలు చేస్తున్నప్పుడు మతం పేరుతో ట్యాక్స్ వసూలు చేసేది. ఈ విషయాన్ని అర్థం చేసుకొని మళ్ళీ మొఘల్స్ రాజులు వచ్చిన తర్వాత, ఆ మొఘల్స్ రాజులో మరీ ముఖ్యంగా అక్బర్ రాజు వచ్చిన తర్వాత ఈ మతం పేరుతో ట్యాక్స్ ఉండకూడదు అని జిజియా ట్యాక్స్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. మీరు కామెంట్ చేయండి, ఢిల్లీ సుల్తానులకు సంబంధించిన ఏ రాజు కాలంలో జిజియా ట్యాక్స్ వచ్చింది, మొఘల్స్ కాలంలోని అక్బర్ ఎప్పుడు జిజియా ట్యాక్స్ని క్యాన్సిల్ చేశాడు? ఇవి రెండు మీరు చూస్తున్న ప్రతి వ్యక్తి కామెంట్ చేయాలి. అయితే మనకి భారతదేశంలో మతం పేరు మీద ట్యాక్స్ ఎప్పుడూ కట్టకూడదు. భారతదేశంలో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్టయితే 80% ఎక్కువగా హిందూ మతస్థులు ఉన్నప్పటికీ కూడా హిందూ ట్యాక్స్ కట్టకండి, మిగతా వాళ్ళు ట్యాక్స్ కట్టండి అనే విధానం ఇక్కడ లేదు. అయితే మతం పేరు మీద ట్యాక్స్ ఎప్పుడు కూడా ఉండకూడదు. ఈ మతం వాళ్ళు కట్టాలి, ఈ మతం వాళ్ళు కట్టకూడదు. ఎక్కడ కూడా ట్యాక్స్ మతం పేరు మీద ట్యాక్స్ వసూలు చేయడం ఉండదు. మరి ఒక డౌట్ రావచ్చు, ఏదైనా కొన్ని టెంపుల్స్లో మనకి ప్రత్యేక దర్శనాలు, సాధారణ దర్శనాలు, ఆర్డినరీ దర్శనాలు కూడా ఉంటాయి. మరి ఇక్కడ ట్యాక్స్ వేరు, ఫీజు వేరు, రెండిటికి మనం ఇక్కడ వేరియేషన్ తెలుసుకోవాలండి. ట్యాక్స్ వేరు, మనకి ఫీజు వేరు. ఇక్కడ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ ట్యాక్స్ అనేది మనకి ప్రభుత్వము విధిస్తుంది. అదేవిధంగా ఫీజు ఏదైతే ఉందో ఇది నీ వ్యక్తిగతమైనది. ఫీజు ఏదైతే ఉందో నీ వ్యక్తిగతమైనది. ట్యాక్స్ ఏదైతే ఉందో ప్రభుత్వము విధిస్తుంది. ప్రభుత్వము విధించిందంటే తప్పకుండా కట్టాల్సిందే. అదే ఫీజు ఏదైతే ఉందో నీ వ్యక్తిగతమైనది. నువ్వు ఫీ పే చేయవచ్చు, చేయకపోవచ్చు. నీకు ప్రత్యేక దర్శనం కావాలి అంటే ఓ 1000 రూపాయలు 2000 టోకెన్ అక్కడ టికెట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఆర్డినరీ దర్శనంలో నేను వెళ్తా అంటే కొంత ఆ టోకెన్ తీసుకున్న వాళ్ళకంటే ఈ నార్మల్గా వెళ్ళే వాళ్ళు కొంత సమయం పట్టవచ్చు. అంటే గుడి దగ్గర ఫీ వసూలు చేసుకోవడం అనేది నేరమా సార్ అంటే గుడి దగ్గర ఫీ వసూలు చేయడం ఎట్టి పరిస్థితుల్లో నేరం కాదు. ఎందుకంటే అది వ్యక్తిగతమైనది.
వ్యక్తిగతమైనది, ఆ వ్యక్తి పే చేస్తే చేయవచ్చు లేదంటే లేదు, ఖచ్చితంగా చేయాలనేది కండిషన్. కానీ ఒకసారి ట్యాక్స్ అనేది విధించే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా అందరూ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ ట్యాక్స్ మనం కడుతున్నాం, జిఎస్టీ ప్రతి వ్యక్తి కడుతున్నాడు, ప్రతి మతానికి సంబంధించిన వాళ్ళు కడుతున్నారు. సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది, స్టేట్ జిఎస్టీ ఉంటుంది. ప్రతి దానిపైన సినిమా థియేటర్లో వచ్చేటువంటి టికెట్తో సహా ప్రతి వస్తువు పైన మనకి జిఎస్టీ అనేది వస్తుంది. అన్ని మతాల వాళ్ళు కడుతున్నారు, తప్పకుండా పే చేయాల్సిందే. కానీ టెంపుల్స్ దగ్గర ఆ ఫీ ఏదైతే ఉంటుందో ఈ ఫీ అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది. నువ్వు పే చేయొచ్చు, చేయకపోవచ్చు. పే చేసిన వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, పే చేయనటువంటి వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఇట్లా మనకి 27 ఆర్టికల్ ఏదైతే ఉంటుందో మన మతం పేరు మీద బలవంతంగా పన్నులు వసూలు చేయకూడదు అనేటువంటి కండిషన్ని మనకి 27 ఆర్టికల్ తెలియజేసింది. 25, 26, 27 ఈ 3 ఆర్టికల్ల వరకు మనం డిస్కషన్ చేస్తాం. ఇది మతానికి సంబంధించినటువంటిది. వింటున్నటువంటి ప్రతి వ్యక్తి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో, నేను అక్కడక్కడ క్వశ్చన్ వేసినప్పుడు ఆ క్వశ్చన్కి మీ అభిప్రాయాన్ని ఆన్సర్ రూపంలో తెలియజేసి మరికొంతమందికి దీన్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.